తల్లిపాల స్థానంలో ఆవు పాలు పసికందుల ప్రాణాలను నిలబెడతాయి. ఆరోగ్యంతో పాటు ఎంతో శ్రేష్టమైనవిగా ఆవు పాలను భావిస్తారు. మరి అలాంటి ఓ ఆవు పాలు ఓ ఊర్లోని చాలామందికి విషంలా మారాయి. ఇక వారం రోజుల క్రితం పూర్ణిమ పూజ సందర్భంగా ఆవు పాలతో చేసిన పంచామృతాన్ని అందరూ సేవించడం ఇప్పుడు ఏకంగా ప్రాణాలపైకే తెచ్చిపెట్టింది. దీంతో ఆ ఆవు పాలు తాగని వాళ్ళు ఇలా ఊర్లోని వారందరూ ఆసుపత్రికి క్యూ కట్టారు. వైద్యులు మాత్రం వచ్చిన వాళ్ళందరికీ కూడా టీకా వేస్తున్నా ఊరి జనం మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఆ ఆవు పాల్లో ఏముంది? ఊరి జనం ఎందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు? వైద్యులు ఊర్లోని 222 మందికి తొలి టీకా వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టేనా? వాచ్ దిస్. ఈ ఆందోళనకర సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకోగా మిడ్నాపూర్ జిల్లాలోని పాషాంగ్ గ్రామంలో జనం తీవ్ర భయాందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆ గ్రామానికి చెందిన రిషికేష్ మైతి ఇంట్లో ఓ ఆవు ఉంది. గత గురువారం పౌర్ణమి పూజ సందర్భంగా ఆయన ఇంట్లో ఆ ఆవు పాలతో పంచామృతం తయారు చేసి స్థానికులకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దీంతో పాటు ఎప్పటిలాగే ఆ గ్రామంలో చాలా మందికి ఆ ఆవు పాలను విక్రయించారు. ఇక ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఆ ఆవును కుక్క కరిచింది. దీంతో గురువారం ఆ గోవు అనారోగ్యంతో మరణించింది. రాబిస్ సోకడంతో ఆ ఆవు చనిపోయినట్లు పశువైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఈ వార్త ఆ ఊర్లో దావానలా వ్యాపించింది. గ్రామ ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందుగా ఆ ఆవు పాలతో పంచామృతం చేసి సేవించిన హృషికేష్ కుటుంబం ఆందోళన చెందింది. ఆ కుటుంబ సభ్యులంతా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ ర్యాబిస్ టీకా తీసుకున్నారు. మరోవైపు పంచామృతం సేవించిన స్థానికులతో పాటు ఆ ఆవు పాలు వినియోగించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో స్థానిక ఆరోగ్య కేంద్రానికి పరుగులు పెట్టారు. యాంటీ ర్యాబిస్ టీకా కోసం క్యూ కట్టారు. అయితే ఆవు పాల ద్వారా ర్యాబిస్ సోకదని డాక్టర్లు, హెల్త్ ఆఫీసర్స్ ఎంత నచ్చచెప్పినా గ్రామస్తులు మాత్రం వినలేదు. ముందు జాగ్రత్త కోసం తమకు టీకా వేయాలని పట్టుబట్టారు. దీంతో సుమారు 222 మందికి తొలి డోసు టీకా వేశారు. నవంబర్లో కూడా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో చోటు చేసుకోగా ర్యాబిస్తో ఆవు మరణించడంతో సుమారు 200 మంది గ్రామస్తులు యాంటీ ర్యాబిస్ టీకా పొందారు. అయితే ఆవులు కుక్క కాట్లో చనిపోయినప్పుడు ర్యాబిస్ వ్యాధి సోకుతుందని, కానీ అది దాని పాలలో ఉండదని వైద్యులు చెప్తున్నారు.